భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలం సారపక్క గ్రామంలో వాసవి కన్వెన్షన్ హాల్లో ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్కంపాడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం ఇంటి స్థలం ఇంద్రమ్మ ఇళ్ల కోసం విలేకరులు ఎమ్మెల్యే పాయం గారికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ సమాజంలో విలేకరులు పోషిస్తున్న పాత్ర చాలా కీలకమైనదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాత్రికేయులదే ముఖ్య పాత్ర పోషించారని సందర్భంగా గుర్తు చేశారు. బూర్కంపాడు మండలంలో ఉన్న విలేకరులందరికీ ఆరోగ్య బీమా పత్రాలు అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటేశ్వర్లు యొక్క కార్యక్రమంలో బూర్కంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, పాత్రికేయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విషయాలందరిలో విలేకరులు చేసిన నేను 3 సంవత్సరాలు చేసిన ఎక్కడేసిన కార్డు కూడా మరి తీసుకోవడం జరిగింది. జర్నలిస్ట్గా పనిచేసిన నేను కూడా విద్యార్థి సంఘాల నుంచి కూడా పనిచేస్తూ ప్రజా జీవితంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాను. గెలిచిన ఓడినా కూడా. కానీ 2004లో ఎమ్మెల్యే కాగానే నేను అప్పుడు బూరుగుపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే కాగానే విలేకరులకు ఆర్లపల్లి గుండాల మండలంలో మనుగూరులో ఇంటి స్థలాలు ఇప్పించిన నేను ఆ రోజున 2004లో ఇప్పించిన. మళ్ళీ 2014లో కూడా మనుగూరులో ఇప్పించాను నేను. ఇప్పుడు కూడా అన్ని మండలాల్లో కోరుతా ఉన్నారు. తప్పనిసరిగా మన పొరుగుపాడు మిత్రులు కూడా వివరాలతో నాకు లెటర్ ఇవ్వండి. ఏరే మండలాల్లో కూడా ఇచ్చారు. ఎంఆర్ఓలు సర్వే చేయమని ఎక్కడ భూమిందో చూపించండి. ఇంటి స్థలాలు ఇవ్వాలా, ఇంద్రమిల్లు కట్టేది గత ఎంఆర్ఓలు కోరడం జరిగింది ఏరే మండలాల్లో. ఈయన కూడా మీరు వివరాలతో చెప్పడమే కాదు, వివరాలు ఇవ్వండి. ఖచ్చితంగా నేను ఎంఆర్ఓ గారికి చెప్పి ఇంటి స్థలాలు ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేయించి నా కోటాలో ఇంద్రమిల్లు ఇచ్చే కార్యక్రమం కూడా నేను తీసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అక్రెడిటేషన్ కార్డు ఉన్న వాళ్ళ లిస్టు, లేని వాళ్ళ లిస్టు అది కాస్త నాకు డీటెయిల్స్ ఇవ్వమని చంద్రశేఖర్ గారిని కోరుతూ మీ గ్రామాల్లో కూడా సారపాక మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. గెలిచిన తర్వాత ఈ మండలానికి సారపాక ప్రాంతానికి వచ్చినన్నిసార్లు ఎక్కడికి పోలే నేను. కాబట్టి సారపాకలో ఈ పీరియడ్లో మన గవర్నమెంట్ ఉంది. డ్రైన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంట్ సమస్య కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ ఏది ఉండడానికి లేదు. స్లమ్ ఏరియాలో వచ్చిన దగ్గర నుంచి మరి ప్రత్యేకమైన దృష్టి సారపాక పంచాయతీ మీద, మేజర్ పంచాయతీ మీద పెట్టాం. ఈ ఏరియాలో ఉన్న స్లమ్ ఏరియాలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మంచినీళ్ళకి కానీ, కరెంటు లేదని కానీ, రోడ్లు సరైన రోడ్లు లేవని కానీ, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదని, కరెంటు బాగాలేదని, ఇంకా ఏరియా సమస్యలు ఏమున్నా సరే అవన్నీ కూడా ఉండకుండా పరిష్కారం చేసే మార్గంలో ముందుకెళ్తాము. ఇప్పటికే దాదాపు సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అక్కడక్కడ కరెంటు పోలు ఏర్పాటుకి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. సంవత్సరం 12-13 నెలల్లోనే. మామూలు విషయం కాదు. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మరి సిఎస్ఆర్ నిధులు కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. మరి డ్రింకింగ్ వాటర్ కార్డు 1 కోటి రూపాయలు ఇచ్చినాం. ఆ పనులు కూడా ఎక్కువ వచ్చినాయి. డ్రింకింగ్ వాటర్ పనులు ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ కడతా ఉన్నాయి. ఎక్కడంటే అక్కడే కడతాం, చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఈ సారపాకతో పాటు ఈ మండలాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా మన ఏదైతే ఉందో మన సీతారామ ప్రాజెక్టు ద్వారా మనకు పంటలు ఎండిపోతున్నాయంటే వెంటనే మన మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి హైదరాబాద్ వెళ్ళి కలిసి వారిని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర తీసుకెళ్లి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి వాళ్ళతో మళ్ళీ ఇరిగేషన్ పెద్ద అధికారులు వాళ్ళకి ఫోన్లు చేపించి దగ్గరుండి వెంటనే మనం పంటలు ఎండిపోకుండా దాదాపు 400 నుంచి 500 ఎకరాల వరకు పంటలు ఇవాళ కాపాడినాం. దోమలవాగు చెరువులోకి ఇచ్చినాం. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది నాకు. ఈ రైతులందరూ కూడా ఇవాళ సంతోషపడుతున్నారని ఇంత చంద్రశేఖర్ మాట్లాడుతూ వారి మాటలు చెప్పారు. అంతకంటే ఆనందం ఏం కావాలో ప్రజాప్రతినిధిగా. కాబట్టి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో ఏదైతే ఉందో కిన్నర్సాని లెఫ్ట్ కెనాల్ 37 కోట్లు. ఇప్పుడు అది ఇటు నుంచి సీతారామం. రాబోయే రోజుల్లో ఒకరోజు మళ్ళీ అధికారులతోని అశ్వాపురం మండలం గోదావరి 0 పాయింట్ నుంచి మన బార్డర్ కిన్నర్సాని వరకు సీతారాం ప్రాజెక్ట్ పూర్తిగా కాలువ విజిట్ చేసి ఎక్కడెక్కడ పాయింట్స్ రైతులు వేసుకొని, మన నాయకులు కూడా వస్తారు, రైతులు కూడా వేసుకొని తిరిగి ఇంకా మన పొరుగుపాడు మండలంలో ఆ కాలువ పోయే మార్గంలో ఎక్కడెక్కడ మనం మరి అలా ఓటీలు పెట్టాలా, ఎక్కడెక్కడ నీళ్ళు ఎత్తిపోయాలా, పూర్తి స్థాయిలో కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలోనే విజిట్ చేసి మరి పూర్తి స్థాయిలో రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించి మరి ఇక్కడ నుంచే నీళ్లు పోతున్నాయి. కాబట్టి మన సీతారామ ప్రాజెక్టు ద్వారా అశ్వాపురం మండలం కానీ, బొరుగుపాడు మండలం కానీ 100% 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలనేది నాకు ఉన్నటువంటి లక్ష్యం, ధ్యేయం.